హాయ్ ఎంబీఎస్ మిత్రులకి స్వాగతం. వీఆర్ బ్యాక్ అగైన్ క్విక్లీ. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా ఫార్మసీ సెక్టార్ కొంచెం పికప్ అవటం మొదలైంది. కాబట్టి ఒకటి రెండు లెసన్స్ కొంచెం స్పీడప్ చేసి వాటి మీద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మీద కొంచెం కంటిన్యూ చేస్తే కొంచెం మనం వీ కెన్ గెట్ సమ్ బెనిఫిట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే వెంటనే లెసన్ మీద లెసన్ మీకు లెసన్ మీద లెసను చదవటానికి హోంవర్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది కలగవచ్చు కొంతమంది అయితే మామూలుగా ఆవురమని ఉన్నారు. రోజు లెసన్ పెడితే బాగుందని కూడా కొంతమంది ఆలోచించి ఉంటారు. ఒక ఆయన అయితే అలా యూట్యూబ్లో చెప్పేశాడు కూడా, ఏంటి మీరు వాళ్ళకి అంతా రోజు పెట్టేస్తున్నారు లెసన్స్, మాకేం పెట్టట్లేదని. అసలు మీకు చూడండి తమ్ముళ్ళు, మన ప్రోగ్రామ్ ఇది 40 to 50 లెసన్స్ టోటల్ 6 months. అంటే డైలీ లెసన్ కాదు కదా, 6 monthsకి డైలీ లెసన్స్ కాదు కదా. మన ప్రోగ్రామ్ అంతా 40 to 50 లెసన్స్ మధ్యనే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్ వీడియో పెట్టడానికి ఏముందండి, వెళ్ళటం, నిలబడటం, మాట్లాడటం, క్లోజ్ చేసేయడం, కెమెరా ఆన్ చేయటం అంతే. కానీ ఈ లెసన్స్, ఎంబీఎస్ లెసన్స్ రీసెర్చ్ ప్యాక్డ్, వెరీ టైం కన్జ్యూమింగ్. అసలు ఎంత టైము స్పెండ్ అవుతున్నది, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఒక్కొక్క లెసన్కి ప్రిపరేషన్కి అనేది మీకు తెలీదు, మీరు ఊహించలేరు. ఇప్పుడు ఈ జనరల్ యూట్యూబ్ లెసన్స్ లాగా కాదు కదండి. జనరల్ యూట్యూబ్ లెసన్స్ అయితే రోజు 4 చెప్పేయచ్చు, 4 పెట్టేయచ్చు. మాట్లాడటమే కదా, అందులో మన మాతృభాషలో మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకోవడానికి ఈ లెసన్స్ కుదరవు కదండి. కొంచెం మీరు ఏంటంటే ఇలాంటివన్నీ గ్రహించాలి, గమనించాలి. మనం టైం ప్రకారం ఫైనల్గా చేసుకుంటూ వెళతాం, ఏం పర్వాలేదు. ధైర్యంగా ఉండండి, తర్వాత కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే చాలా పాయింట్లు నెగిటివ్ దొరుకుతాయి. కొంచెం పాజిటివ్గా ఉంటే ఆలోచిస్తే పాజిటివ్గా దొరుకుతాయి, ఏం పర్వాలేదు. ఇదంతా మామూలే. అయితే ఏంటంటే నిన్నటి క్లాసులో క్రిందటి క్లాసులో లెసన్ నెంబర్ 13 కదా, 13 సెక్టరల్ అనాలిసిస్ స్టార్ట్ చేసాం. అది డెలిబరేట్గా కావాలనే చేయటం జరిగింది. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ ఊరికే ఎగ్జాస్ట్ అయిపోతాయి తొందరగా. ఏది పడితే అది పట్టుకొని మనం ఏమి సాగదేయం కదా, మైక్రో క్యాప్స్కి వెళ్ళకూడదు. అందువల్ల ఏంటంటే స్మాల్ క్యాప్స్లో రియల్ ఎస్టేట్ చూసాం కదా. సో రియల్ ఎస్టేట్ చూస్తే మీకు 2 ఐడెంటిఫై చేసాం. లాస్ట్ ఒక 5 to 10 minutes దాని గురించి చెప్పి మళ్ళీ దీనికి వస్తాను. రియల్ ఎస్టేట్స్లో 2 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏంటిది, ఒకటి పిఎస్పి, ఈ ప్రహ్లాద పటేల్ గారి కంపెనీ కదా ఇది పిఎస్పి ప్రాజెక్ట్స్ ఒకటి. 2 ఏంటంటే పూరావంకర ఒకటి. అదేంటంటే గుజరాత్ దీదీను, చాలా కొత్తది. 2017 మేలో పబ్లిక్ ఇష్యూ వచ్చింది. 205, 210 ఆ రేంజ్లో వాళ్ళు అమ్ముకున్నారు. చూడండి, ఒక్క 1 year అయింది, ఇక్కడ మ్యాక్సిమం 1 year అయింది. 590 ఏదో ఆ రేంజ్కి వెళ్ళింది ఇది. ఇప్పుడు కూడా 500 రూపీస్ ఉంది. అయితే ఏమిటి దీని విశేషం అంటే, దీనికి అన్ని పారామీటర్స్ బాగున్నాయండి. మరి అన్ని పారామీటర్స్ బాగుంటే పిఈ కూడా ఎక్కువ ఉండాలి కదా, మరీ ఎక్కువ లేదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ టైపు కంపెనీలకి, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్ కంపెనీస్కి పిఈ ఎక్కువే ఉంటుంది. మరి 10 బిలో 10 అట్లా ఫైనాన్స్ కంపెనీలా చూడక్కర్లా. ఇది దీని విషయం. తర్వాత ఏంటంటే దీనికి ఉన్న స్పెషాలిటీ చూడండి జాగ్రత్తగా. అన్ని పారామీటర్స్ బాగుంటమే కాదు, లో ఈక్విటీ సైజ్ ఎంతో చూడండి. తర్వాత డెట్ ఎంత ఉంది,
ఆల్మోస్ట్ నిల్లే కదా. లో డెట్ ఉంది, లో ఈక్విటీ ఉంది. తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఎవరో కొంచెం డౌట్స్ అంటే అక్కడ యూట్యూబ్ మెసేజెస్లో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఆ యూట్యూబ్లో మెసేజెస్ పెడుతున్నారు కదా, అలా పెట్టండి. మీ మనసులో దాచుకోకండి. మీకు మనసులో ఏమైనా ఉంటే చక్కగా ఓపెన్గా చెప్పండి. ఫీల్ ఫ్రీ. కాకపోతే చెప్పే విధానం ఉంటుంది కదా, ఏదో కత్తి తీసుకుని ఏదో మన కట్టికోడి మాంసం కొడతాడు చూసారా, కత్తి తీసుకుని కొట్టినట్టుగా. ఏంటి కత్తి తీసుకుని మాంసం ఎలా కొడతాడు, మటన్ కడతాడు చూసారా, కత్తి కూడా మంచి పదునుగా ఉంటుంది. అలా కత్తిలాగా మన నాలుకను ఉపయోగించకూడదు. అదే నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. మామూలుగా డౌట్స్ ఒకటి పెట్టండి. డౌట్స్ ఒకరోజు కాకపోతే ఒకరోజు క్లియర్ అవుతాయి. తర్వాత మీ గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ లాంటివి ఉంటే మీరు చక్కగా ఏం చేయాలంటే ఇదిగోండి నా పర్సనల్ నంబర్ ఇది. మీరు ఎంబీఎస్ అంటే ఏంటి, ప్రివిలేజ్డ్ గ్రూపు. మీకు ఆ ప్రివిలేజ్ ఉంది. మీ గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ ఏమైనా 3 C's చెప్తారు కదా, 3 C's. యాక్చువల్గా 3 C's ఎందుకు చెప్తారంటే ఏదో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకులాగా ఈ 3 C's అంటే అవాయిడ్ చేయడానికని చెప్తారు. మామూలుగా సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్లో వాటిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో వాటిలో 3 C'ని అవాయిడ్ చేయమంటారు. మామూలుగా ఏంటంటే క్రిటిసైజ్, కండెమ్ అండ్ కంప్లైంట్. క్రిటిసైజ్ చేయటం, కండెమ్ చేయటం, కంప్లైంట్ చేయటం 3 C's అంటారు. అయితే డోంట్ వరీ, మీకు క్రిటిసైజ్ చేయాలి, కంప్లైంట్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి అట్లాంటిది ఏమన్నా అనిపిస్తే ఫీల్ ఫ్రీ, పర్వాలేదండి. ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో నేను ఆ మాత్రం భరించలేకపోతే ఎలాగా? ఉడుక రక్తం లేదు కదా ఇప్పుడు నాలో. కొంచెం శాంతంగా ప్రశాంతంగా మీ పాయింట్స్ నేను చూస్తాను. మీరు అట్లాంటి సిసిసిసి ఏమైనా చేయదలుచుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే. ఇది జనరల్ యూట్యూబ్లో ఏం పెట్టకండి, ఎవరు చూడరు, ఎవరు వినరు, ఉపయోగం లేదు. ఇట్ అన్నెసర్లీ అట్రాక్ట్స్ రియాక్షన్ ఫ్రమ్ అదర్స్. అవసరం లేదు కదా. చక్కగా ప్లీజ్ బీ డైరెక్ట్ టు మీ. ఓకే. ఈ నెంబర్కి ఈ 3 C's చేయండి. తర్వాత ఏమిటి పెట్టారు మెసేజ్ అంటే మిత్రులు, కొంత డౌట్స్ అవి చూస్తాను, ఒకసారి చూసి దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇది లో ఈక్విటీ. ఏంటి అడిగారంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటండి అని. ఎంత సింపుల్ అండి. మళ్ళీ అంటే మీరు ఆ ప్రీవియస్ లెసన్స్ ఒకసారి చూడండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీరు సంపాదించిన డబ్బులు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమవుతుందంటే మొత్తం ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు బిజినెస్ మీద, మీ డబ్బులు ఉంటాయి. అంటే ఓనర్స్ క్యాపిటల్ ఉంటుంది, ఈక్విటీ అవి ఉంటాయి కదా. ఓనర్స్ క్యాపిటల్, రిజర్వ్స్ ప్లస్ బయట నుంచి అప్పు తెస్తాం కదా, అవి టోటల్ ఇంత మదుపు పెడితే ఎంత వచ్చింది. చాలా సింపుల్ కదండి. మనకు వచ్చింది డివైడెడ్ బై మనం పెట్టింది. కావాలని పర్సంటేజ్లో ఇంటూ చేసుకుని 100 చేసుకోవటం, అంత సింపుల్. ఈక్విటీ అంటే ఏంటంటే ఎన్ని షేర్లకి ఎంత వచ్చింది. ఈక్విటీ క్యాపిటల్ ఒరిజినల్గా ఓనర్స్ క్యాపిటల్ ఎంత ఉంది, ఓనర్స్ డబ్బులు ఎంత వచ్చింది, నికర లాభం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మరీ అర్థం కాకపోతే ఇంకెప్పుడైనా ఒకసారి చెప్తానండి. నథింగ్ టు వరీ. ఏదో ఒకటి బోల్డ్ అని చేస్తాం కదా. బోర్డు మీద ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు నేర్చేసుకుంటారు, ఇంకోసారి చూస్తారు. నథింగ్ టు వరీ. మీకు యూ ఫీల్ ఫ్రీ. అందుకనే అట్లా డౌట్స్ రాకూడదని సాధ్యమైనంత వరకు స్లోగా చెప్తున్నాను. ఇది కొంతమందికి ఇబ్బందిగానే ఉంది, నాకు తెలుసు. ఐఎమ్ సారీ బ్రదర్స్. తర్వాత దీనికి ఉన్న స్పెషాలిటీ హై రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, తర్వాత హై రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్లస్ హై ఇంట్రెస్ట్ కవరేజ్. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, లేకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ అండి, వర్కింగ్ క్యాపిటల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు లాంగ్ టర్మ్ డెట్ కూడా ఉంటే మాత్రం చాలా ప్రమాదం.
అందుకని లాంగ్ టర్మ్ డెట్ ఉంటే ఎంత గొప్ప కంపెనీ అయినా, కన్స్ట్రక్షన్ కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ అయినా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇది నాన్ ఫేవర్డ్ సెక్టర్ అండి. ఈ సెక్టర్ని సాధారణంగా ఎవరు ఫేవర్ చేయరు, పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా హై టైడ్ వచ్చినప్పుడు, అంటే బాగా భూమిలో ఉన్నప్పుడు మార్కెట్ భయంకరంగా పెరిగిపోతాయి, ఏరోప్లేన్ రాకెట్స్ జెట్ స్పీడ్లో. మిగతా టైం అంతా నార్మల్గానే ఉంటాయి. అందుకని నాట్ వెరీ అట్రాక్టివ్. అయినా కానీ కొన్ని కంపెనీలు షైన్ అవుతూనే ఉంటాయి. ఈ కంపెనీ అలా అనతి కాలంలోనే 1 ఇయర్లోనే చూడండి ప్రాఫిట్ గ్రోత్ కూడా వచ్చింది. 210 రూపాయలకి వచ్చిన షేర్ 500 అయింది. ఆయన అయితే కొన్ని షేర్లు కొనేసుకున్నాడు, ఆ ప్రహ్లాద్ గారు, ఈయన పిఎస్పి గారు 10,000 షేర్లు ఎంతో కొనుక్కుని స్టేక్ పెంచుకున్నాడు. దీనికి ఉన్న ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మీకు ప్రమోటర్స్ స్టేక్ అంతా చాలా ఎక్కువ ఉంది, 75% ఎంత ఉంది కదా. ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వీళ్ళు పోతే మీకు ఎంత మిగులుతుంది, ఓపెన్ పబ్లిక్కి చాలా తక్కువ ఉంది. అదొకటి మీరు గమనించారు. తర్వాత పురవంకరాకు వస్తే స్టాండర్డ్ అండ్ స్టేబుల్ బిజినెస్ అండి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కంపేర్ చేస్తే ప్రమోటర్స్ ఇద్దరిని కంపేర్ చేస్తే అతను మంచి సీనియరు, బాగా దిట్ట, బిజినెస్ తెలిసినవాడు, కన్స్ట్రక్షన్ కంపెనీలో పండిపోయినవాడు. కానీ ఆ కంపెనీ గుజరాత్ వాళ్ళు కదండి, పటేల్ కదా, మనకు తెలీదు రేపు ఎలా ఉంటాడో. ఇవాళ బాగానే ఉన్నాడు. అది అలానే శంకించడం కాదు, జస్ట్ ఊరికే చెప్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం 75% స్టేక్ పెట్టుకున్నాడు అంటే కొంచెం రిలయబిలిటీ బాగానే ఉంటుంది. అంతకుమించి ప్రమోటర్స్ గురించి చెప్పడానికి లేదు. కానీ పురవంకర విషయంలో సౌత్ ఇండియను, ఇతను బెంగళూరు బేస్డ్, వీళ్ళు బాంబేలో కూడా ఉందిలేండి యాక్టివిటీ, అయితే చాలా సిటీస్లో ఉంది, కొంచెం ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంది కన్స్ట్రక్షను. వీళ్ళు కూడా ఒక రకంగా మాల్స్ అవి కట్టడం ఇవన్నీ కూడా దిట్టలు కన్స్ట్రక్షన్లో పండిపోయి ఉన్నారు. వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రూవెన్ ఆనెస్టీ, అంటే కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో వీళ్ళకి ఆనెస్టీ ఉంది. 2 కంపెనీల్లో కూడా ప్లెడ్జ్ లేదు. ఏమండి, రియల్ ఎస్టేట్ కంపెనీలో డెటర్ బర్డెన్ ఎక్కువ ఉన్నా, తర్వాత ఎప్పుడైనా ప్లెడ్జ్ చేసినా భయంకరమైన అర్జెంటుగా బయటకు వచ్చేయాలి ఆ షేర్లోంచి. ఎందుకంటే దీనికి వర్కింగ్ క్యాపిటల్ ఇది చాలా ఎక్కువ, ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా ఉంటుంది బాగా. అయితే పురవంకర స్టేబుల్గా స్టాండర్డ్గా బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు. దే హ్యావ్ ప్రూవెన్ మెరిట్ ఆఫ్ ఇంటెగ్రిటీ, తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంటుంది. అంటే సీరియస్గా బిజినెస్ చేస్తున్నారు తప్ప ఎట్లా పడితే అట్లా చేయలేదు. అందుకని గ్రోత్ వచ్చింది. రానున్న సంవత్సరాల్లో మీకు రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి కదా, వీళ్ళకి బోల్డన్నీ ఉన్నాయి. మాల్స్ టైపు, షాపింగ్ కాంప్లెక్సెస్ టైపు, అపార్ట్మెంట్స్ టైపు బోల్డన్నీ ఉన్నాయి, కడుతూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. వీళ్ళు పెద్ద ఎస్టాబ్లిష్మెంటే, బాగా పాతుకుపోయిన వాళ్ళే. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, యాజ్ ది టైమ్ గ్రోస్, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట చూడండి, హైదరాబాదు సెపరేషన్ వచ్చిన తర్వాత న్యాచురల్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని ఎఫెక్ట్ 1 or 2 years ఉంటుంది, 3 years ఉంటుంది. ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడే కొంచెం పికప్ అయి ఉంటుంది సిటీలో ఆల్రెడీ హైదరాబాదు. రానున్న 5 yearsలో చూడండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత పెరుగుతుందో. పెరుగుతుంది బాగా. మీకు ఎలా తెలుసండి అంటే తావీజ్ మహిమ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, హైదరాబాద్ని కాదు మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ని చూస్తున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. మరి హైదరాబాద్లో బోల్డన్ని ఉన్నాయి వీళ్ళకి. ఇలాగే బెంగళూరు ఈజ్ ఎ గ్రోయింగ్ సిటీ, ఆల్రెడీ గ్రోన్ అప్ అండ్ స్టిల్ గ్రోయింగ్. సిటీ నెవర్ స్లీప్స్ అంటారే, అలాంటిది బెంగళూరు. సో బెంగళూరు నెవర్ స్లీప్స్, నెవర్ స్టాప్స్ గ్రోయింగ్. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ కంటే కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. హైదరాబాద్ అంత పెద్దది కాకపోవచ్చు సిటీ, కానీ హైదరాబాద్ కంటే కూడా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటి సైబర్ సిటీలో చాలా ఉంది వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాల్యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే
మార్కెట్ మంచి భూమిలో వస్తుంది కదా, మంచి భూమిలోకి వచ్చినప్పుడు బాగా పైపైకి వెళ్ళినప్పుడు మిగతా సెక్టర్లు అన్నీ పెరిగిపోయి ఉంటాయి, ఈ సెక్టరే మిగులుతుంది. వీట పదండ్రాని గబ ఈ సెక్టర్లో కొనేటి మొదలుపెట్టేస్తారు, అందరూ ఈ సెక్టర్ మీద పడిపోతారు. మంచి భూమి వచ్చి ఒక చూస్తూనే ఫ్యూ మంత్స్లో డబుల్ ట్రిపుల్ అయిపోతాయి. ఇవి ఇలాంటివన్నీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ అన్నీను మంచివి బాగా ఎక్కువగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇంకేంటి జరుగుతుందంటే ఫాలే కదా, ఆ స్టేజ్లో బయటకు వచ్చేయాలి, ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి. చాలా హై రేట్లు ఉంటాయి, ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఆశ్చర్యజనకంగా స్కై రాకెటింగ్ అయిపోతాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ బేస్ చేసుకుని కొనేటి మొదలుపెట్టేస్తారు. దీనికి అంత పెరిగిపోయింది, ఇంత పెరిగిపోద్ది, దీనికి ఎన్ని వాల్యూలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలాగే ఉన్నాయి, బోల్డ్ అంత ఉంది. ల్యాండ్ బ్యాంకు చాలా ఎక్కువ ఉంది. మరి వాటి వాల్యూ బాంబే ఏరియాలో ఎక్కువ ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. మీకు తెలియదే ఉంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని అయితే పురవంకరకి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే కొంచెం హై పిఈ, దానికి తగ్గట్టుగా ఎర్నింగ్స్ లేదు, ఎర్నింగ్స్ గ్రోత్ రాలేదు, ఎర్నింగ్స్ కొద్దిగా తగ్గాయి, ఎఫెక్టెడ్. తర్వాత సహజం, ఎర్నింగ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మెయిన్ థింగ్, ఎర్నింగ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మిగిలిన వాటి గురించి ఇంపార్టెన్స్ ఏముంటుంది. అందుకని కొంచెం 180, 190 రేంజ్కి వెళ్ళిన షేర్ని పడేసి 120కి తీసుకొచ్చారు. అయితే కొంచెం హై బీటా షేర్ కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ వర్త్. ఎందుకంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మాత్రం ఉంటాయి ఈ కంపెనీకి. క్యాష్ రిచ్ కంపెనీ, ఇంట్రెస్ట్ కవరేజ్ కొంచెం తక్కువ ఉంది దీనికి ఉన్న వీక్నెస్ వల్ల. మిగతా విషయాలు ఓకే. గ్రోత్ అంటే లాస్ట్ క్వార్టర్ బాగోలేదు రిజల్ట్ ఓవరాల్గా తీసుకుంటే, అంతే తప్ప అదర్ ఆస్పెక్ట్స్ ఇవి కూడా బాగుంటాయి. అయితే ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే రెండిట్లోనూ దీనికి 6:4 ర్యాంకింగ్ పెట్టుకోవచ్చు ఈ రెండిటికి. దీనికి మెయిన్గా ఏంటంటే ప్రమోటర్స్ బేసిస్ మీద దీనికి ఎక్కువ పాయింట్స్ ఇవ్వాలి. ఈ ప్రమోటర్స్ గురించి మనకు తెలియదు, వాళ్ళు కూడా మంచి దిట్టలే కానీ తెలియదు, వీళ్ళ గురించి తెలుసు. బట్ వెయిటేజ్ తక్కువ ఎందుకు ఇచ్చాము అంటే అది గ్యాలపింగ్ హార్స్ లాగా పరిగెడుతున్నది. అసలు ఏంటి అది, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళ లోకం ఏంటి, పెద్ద హాస్పిటల్స్ కట్టేస్తున్నారు, అవి కట్టేస్తున్నారు. తర్వాత గుజరాత్లోనండి, గుజరాత్ గారు ఆ మధ్యన ఎప్పుడో చూశాను నేను, వాట్సాప్లోనే ఎక్కడో యూట్యూబ్లోనూ, ఒక మహానగరాన్ని నిర్మిస్తున్నారు. ఏది మన మోదీ గారు మన అక్కడే అహ్మదాబాద్కి ఆ ఏరియాల్లోనే మహానగరం, ఢిల్లీ అంత పెద్ద నగరం ఒకటి తయారు చేస్తున్నారు ఆల్రెడీ. దానికి ఎంత కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, ఎంత ఉంది, రియల్ ఎస్టేట్ ఒక్కసారి అక్కడ అందుకుంటుంది. గుజరాత్ బేస్డ్ సిమెంట్ కంపెనీస్ చెప్పక్కర్లేదు, వన్ ఫైన్ డే దే విల్ పికప్ లైక్ ఎనీథింగ్. ఎందుకని పెద్ద మహానగరం కట్టిస్తున్నాడు ఆయన గుజరాత్ స్టేట్ వాడు కదా, ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. అదే ఇంకా దాని గురించి ఎక్కువ వెళ్ళొద్దులేండి, అంతే చాలు, ఆ మాత్రం చాలు. అందువల్ల ఏంటంటే గుజరాత్ బేస్డ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, డెవలపింగ్ హార్స్, ఇట్ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డు, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు, పెరుగుతూనే ఉంది. మరి ఇదే రేట్ని కన్నా పరిగెత్తడం మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ 500 ఇంకో 500 పెరుగుతుంది, 1000+ వస్తుంది దీని షేర్ ప్రైస్. అలా 1000+ రావడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు, అంత ఛాన్స్ ఉన్నాయి. అంటే అంత ఛాన్స్ దీనికి లేదు, తక్కువ ఉంది. అందుకని వెయిటేజ్ ఏం చేస్తున్నాము, 6:4 ఇస్తున్నాం. 6:4 ఇస్తుంటే మరి ఎంటర్ అవ్వటానికి రైట్ టైమా కాదా అది చూసుకోవాలి. అయితే రైట్ టైము రాంగ్ టైం అని చెప్పడం కంటే మనకి రైట్ టైం రాంగ్ టైము ఫిక్స్ చేయటం చాలా కష్టం, మీకు నాకే కాదు ఎవరికైనా కష్టమే. అందుకని ఏం చేయాలి, సిప్ మోడ్లో వెళ్ళాలి. సిప్ మోడ్లో వెళ్ళామనుకోండి, ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ రైట్ టైం. సిప్ మోడ్లో వెళ్ళటం అంటే ఎట్లాగా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు టోటల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు కదా, స్మాల్ క్యాప్స్లోని చేయకూడదు. అంటే నేను ఊరికే ఒక 10% అనుకుంటున్నాను. నా ఎలక్టబుల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్కి ఎంత అయితే స్మాల్ క్యాప్స్లో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో దానిలో 10%. ఇంకా చాలా ఉన్నాయి కదా స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేయడానికి, అంతా ఇందులోనే పెట్టేస్తే ఎలాగా. 10% నేను 10,000 అనుకున్నాను అనుకోండి, అంటే నాకు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను
1,00,000 తీసుకుని డిసైడ్ చేసుకున్నాను అంటే నా దగ్గర దగ్గర 1.5-2 లక్షలు ఉండాలి, అంతే కదా. సో స్మాల్ క్యాప్స్కి 1,00,000 ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అందులో 10% తీసి ఇందులో పిఎస్పిలో 6,000, తర్వాత పురవంకర్లో 4,000, ఆ రేంజ్లో పెడతాను నేనైతే. దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తా, ఏమో ఆశ కదా. తర్వాత ఏంటంటే ఇది కూడా ఎలా పెడతాను, డివైడెడ్ ఇన్ 4 months, 1,500 into 4 installments, తర్వాత 1,000 into 4 installments. నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఐ థింక్ ఎవరో అడిగారు ఈ ప్రశ్న దీని గురించి, అందుకని నేను చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ నెలకు 1,500 చొప్పున చేస్తాను. ఇక్కడ 6,000 అవుతుంది, ఇక్కడ 4,000 అవుతుంది, 10,000 అయిపోతుంది. ఎన్ని నెలల్లో? 4 నెలల్లో 10,000. అదే 20,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, డబుల్ అవుతుంది, అంతే. ఇప్పుడు దీనివల్ల రైట్ టైం టు ఎంటర్, రైట్ టైం టు ఎగ్జిట్ తర్వాత చూద్దాంలేండి, చెప్తాను. కొంచెం యావరేజింగ్లు అవి ఉంటాయి. రైట్ టైం టు ఎంటర్ అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒకసారి ఇన్వెస్ట్ చేయటం లేదు కదా, పెరిగిన యావరేజ్ అవుతుంది, ఇక్కడి నుంచి తగ్గిన యావరేజ్ అవుతుంది. ఇప్పుడు కొన్నాం అనుకోండి 120లో పురవంకర, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 113 రూపాయలకు వస్తుంది నెక్స్ట్ మంత్ అనుకుందాం. ఏదో స్టేజ్లో తగ్గింది, 113 అట్రాక్టివ్ అనిపించింది, ఏం పర్లా, అక్కడ ఇంకో 1,000 రూపాయలు పెడుతున్నాం కదా, టోటల్గా ఏమైంది 120, 113 యావరేజ్ అయిపోయింది. 133 అంటే 116.5 అయింది యావరేజ్ చేసేస్తుంది. సిప్ మోడ్ ఏంటంటే యావరేజ్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్గా 1,000 రూపాయలు పెట్టాల్సిన పని లేదు. ఒక నెల 1,500 పెట్టవచ్చు, ఇంకో నెల 500 పెట్టవచ్చు, వేరే చెప్తున్నా, ఫ్లెక్సిబిలిటీ ఉంది, మన చేతిలో ఉంది అది. సో అలా ఈ వీటిల్లో ఇన్వెస్ట్ చేయటం బాగుంటుంది. అయితే చేయాలా అక్కర్లేదనేది మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకుని మీకు అనుకుంటే చేస్తే బాగుంటుంది, చేస్తానులే అనుకుంటే చేయండి, లేకపోతే ఇంకా స్టడీ చేయండి, చూస్తూ ఉండండి, నేర్చుకోండి. తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంతా అయిపోయిన తర్వాత, లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇన్వెస్ట్ చేయమంటారా, లేకపోతే ఇప్పుడే మొదలు పెట్టమంటారా అని ఎవరో ప్రశ్న వేశారు. దానికి జవాబు ఏంటంటే మీ ఇష్టం. ఎప్పటికప్పుడు కావాలన్నా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. పెద్ద మార్కెట్ ఏం పొడిసేసింది ఏం లేదు, పెద్ద పెరిగిపోయింది ఏం లేదు, ఏం పెరగట్లేదు కదా. మిడ్ క్యాప్ స్మాల్, మనం ఇన్వెస్ట్ చేసే స్మాల్ క్యాప్ డౌన్లోనే ఉంది, ఏం పెరిగిపోలేదు. కాబట్టి వీ కెన్ ఇనిషియేట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి కూడా చేయొచ్చు. కానీ ఎట్లా చేసుకోవాలి, చక్కగా ఇన్స్టాల్మెంట్లో వెళ్ళాలి, ఒకేసారి ఇన్వెస్ట్ చేయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్సిసిఎల్ అనుకున్నాము, జిహెచ్సిఎల్ ఇన్వెస్ట్మెంట్ కూడా 2, 3, 4 ఇన్స్టాల్మెంట్లో ప్లాన్ చేసుకోండి, ఒక్కసారే పెట్టకండి, అట్లా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి హైడెల్బర్గ్ ఉంది. హైడెల్బర్గ్ సిమెంటు, అది సిమెంట్ ఇండస్ట్రీకి గ్లామర్ లేక, సిమెంట్ ఇండస్ట్రీ మార్కెట్ పట్టించుకోవట్లేదు కాబట్టి దాని కర్మ లాకాలి 136 ఆ రేంజ్లోకి వచ్చింది ఇప్పుడు. కానీ అది ఈక్విటీ సైజ్ కూడా పెద్దది, అదొక డ్రాబ్యాక్. 10 రూపాయల షేర్ కాకపోతే 13 రెట్లు వచ్చింది ఇప్పటి వరకు. నథింగ్ దాని లైఫ్కి. 13 రెట్లు కాదు, 136 రెట్లు కాగలదు, దాన్ని అంత స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియల్ ఉంది. అటువంటిది ఎందుకు ఆలోచించక్కర్లేదు, చక్కగా ఇన్స్టాల్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాం అనుకోండి, ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ అండ్ బీఫిటింగ్ రిటర్న్స్. ఒకవేళ ఇప్పుడు 136 నుంచి 126కు వచ్చినా ఇబ్బంది లేదు, ఎందుకంటే యావరేజ్ కదా చేస్తున్నాము. లేదు 136 నుంచి 146కి వెళ్ళినా యావరేజే కదా అవుతున్నది, ఏం పర్వాలేదు. మినిమం లెవెల్లో కొనటం కానీ, హయ్యెస్ట్ మ్యాక్సిమం ప్రైస్ దగ్గర అమ్మటం కానీ ప్లాన్ చేయలేము, అలా జరగదు. ఎప్పుడన్నా అనుకోకుండా జరుగుతుంది తప్ప మన గొప్పతనం ఏం లేదు. వీ డోంట్ నో, నోబడి నోస్ ద మినిమం ప్రైస్, నోబడి నోస్ ద మ్యాక్సిమం ప్రైస్. అది ప్రాక్టికల్బుల్ కాదు. సో ఆ ప్రశ్నకి జవాబు అది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫార్మా సెక్టర్కి వచ్చేస్తున్నాను ఫాస్ట్గా. ఎందుకు ఫాస్ట్గా తొందరపడుతున్నాను అంటే, ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం టు ఎంటర్ ఫార్మా సెక్టర్. ఏమాత్రం మనం లేట్ చేస్తే రోజుకి డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ 100 రూపాయలకి దొరికేది రేపొద్దున 104 రూపాయలు కొనవలసి వస్తే కొంచెం బాధగా ఉంటుంది. అయ్యో కొంచెం ఇప్పుడు
ఇంకా 90 కూడా ఉంది, ఇది 90లో కొనలేకపోయాను, 100లో కొనలేకపోయాను, ఇదేంటిది 105లో కొనవలసి వస్తున్నది, కొంచెం పించ్ ఫీల్ అవుతాం. అలా అవ్వకుండా ఉండటం కోసం సాధ్యమైనంత తొందరగా మనం పని మొదలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. అయితే ఒక మిత్రులు అందులో మెసేజ్ పెట్టారు. ఏంటి పెట్టారు? సార్ మీరు అది ఐటీను ఫార్మా ఇక రెడీ అయినట్టే, ఇక పికప్ అయినట్టేనా, గ్యారంటీ అయినా, కన్ఫామా, ఏమైనా డౌట్ ఉందా అని. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులకి ఐటీ సెక్టర్ ఆల్రెడీ కనబడుతున్నది, గ్రోత్ ఆల్రెడీ పెరుగుతున్నది, ఆల్రెడీ పెరిగిపోవటం మీరు గమనించారు కదా. మీకు ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ముసలెద్దు కూడా రంకేస్తుంది అంటారే, అలాగే ఇన్ఫోసిస్ దగ్గర నుంచి, విప్రో దగ్గర నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి, యంగ్ షేర్స్ టెక్ మహీంద్రా, ఇంకా యంగ్ ఎఫ్ఎస్ఎల్ లాంటివి, ఇంకా చిన్నవి సొనాటా సాఫ్ట్వేరు, ఇంకా చిన్నవి కదా ఇవన్నీ, తర్వాత మైండ్ ట్రీలు, ఇవన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు పెరిగిపోతున్నాయి. అంటే దాని ఇండికేషన్ ఏంటి? స్టార్ట్ అయిపోయిందనే కదా అర్థం. చూసి చెప్తున్నాను, మీరు చూసి చెప్పినా, నేను చెప్పినా అదే. కాకపోతే అయిపోయింది, ఎంతకాలం ఉంటాయి, ఇది కంటిన్యూ అవుతుందా లేదనేది మీరు నేను కాదు. యాక్చువల్గా మనం దేవుణ్ణి, గాడ్ని అడిగినా కూడా గాడ్ కూడా కరెక్ట్గా చెప్పలేడు. వేచి చూడు అంటాడు, ఎందుకంటే అది నోబడి నోజ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నది అలా. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా ఫార్మా ఇండస్ట్రీ. కాబట్టి ది అర్లియర్ బర్డ్ క్యాచెస్ ద వామ్ అంటారు. అర్లియర్ బర్డ్ క్యాచెస్ ద వామ్ అంటే ఏ పక్షి అయితే ముందుగా వెళ్తుందో దానికి ఆహారం దొరుకుతుంది అని. ఎంత తొందరగా ముందుంటే ప్రసాదం, అదే ప్రసాదానికి ముందు ఉంటారు కదా, చెప్పు దెబ్బలకి లాస్ట్ను, పప్పన్నాలకి ఫస్ట్ ఉండాలి అని అంటారు. అలాగే ఎంత ఫస్ట్ ఉంటే అంత బాగా ఉంటుంది, దొరుకుతుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు తొందరగా ముందుకు వెళ్ళాలి. అందుకని ఫార్మా స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈలోగా ఒక చిన్న విషయం, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు జనరల్ వీడియో యూట్యూబ్లో వీడియో పెట్టాను, నిజానికి లెర్నర్స్లో కూడా పెట్టాను. అదే ఎందుకు పెట్టానంటే అందరికీ అవసరం, అది అందరికీ అవసరం కాబట్టి పెట్టాను. ఆ జనరల్ వీడియో వింటున్నారండి? ఆ జనరల్ వీడియో ఫార్మా ఇండస్ట్రీ గురించి జనరల్గా మాట్లాడాను. ఏంటి ఆ ఇండస్ట్రీ అని జనరల్గా మాట్లాడాను. కాబట్టి ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే జనరల్ వీడియో ఫార్మా షేర్స్ గురించి, ఫార్మా ఇండస్ట్రీ గురించి ఇది ఆపేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆపేసి ముందు ఆ వీడియో చూడండి. దట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. జనరల్ వీడియో కదా, ఇది అందరికీ పనికొస్తుందని జనరల్గా అది అందరికీ పెట్టేశాను. మీరు కూడా అది చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇది మొదలు పెట్టండి. ప్లీజ్ కమ్ బ్యాక్. నెక్స్ట్ ఇప్పుడేంటి, ఇప్పుడు వీ ప్రిపేర్డ్ లిస్ట్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీస్. చాలా లిస్ట్, చాలా పెద్దవి, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, చిన్న చితక పెద్ద. ఇప్పుడు వాటిల్లోంచి స్మాలే తీసుకోవాలి కదా, మనం చిన్నవే తీసుకోవాలి. మనం రీసెర్చ్ పర్పస్కి చిన్నవే తీసుకోవాల్సి వస్తే ఏమేమి తీసుకోవాలి? అయితే కొంత లిస్టు తయారు చేశాను నేను. కొంచెం బ్రీఫ్గానే డిస్కస్ చేస్తాను, మిగతాదంతా మీకు హోంవర్కే. ఫుల్ వర్క్ ఇంకా వారం అంతా మీకు ఫుల్ వర్క్. ఎందుకంటే ఫుల్ వర్క్ అట్ ది సేమ్ టైం కొంచెం స్టార్ట్ చేసేయాలి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇందులో జాప్యం తగదు. చూస్తున్నాను, కొనాల వద్ద ఆలోచిస్తున్నాను అనకుండా మొదలు పెట్టేస్తే, కాకపోతే మొదలు పెట్టడం అంటే చిన్న మొత్తాల్లో మొదలు పెట్టుకోవాలి. దానికోసం ఈ ఈరోజు లెసన్. ఎందుకంటే మనం ఇమీడియట్గా ఫార్మా ఇండస్ట్రీలో దూకాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. అయితే ఇన్స్టాల్మెంట్లో చిన్న మొత్తాల్లో మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టడం కోసం, ఇనిషియేట్ చేయటం కోసం ఈరోజు లెసన్ ఏంటి. అందుకని దాని నిమిత్తం మీకు డైరెక్ట్గా రెడీ రెక్కనర్ లాగా చిన్న కంపెనీలు కొన్ని గబుకొని చెప్పేస్తున్నాను. 2-3 రాస్తాను, ఎక్కువ వద్దులండి. ఏంటంటే ఇందులో చేయటం కష్టం. స్ట్రైడ్స్ ఫ్యాషన్ అండి, స్ట్రైడ్స్ ఫ్యాషన్
స్పెల్లింగ్ కరెక్టేనండి? శాసన శాస్ ఏదైతేలేండి, స్ట్రైట్స్ అని టైప్ కొడితే సరిపోతుంది. ఇది ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. అసలు మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కదా. ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషను, మార్కెట్ వాల్యూ వస్తే మార్కెట్ క్యాపిటలైజేషను సిఎంపి ముందు మార్కెట్ ప్రైస్ తీసుకుందాం. 390 ఉంది కదండి. ఇప్పుడు కొద్దిగా పెరిగింది మొన్న, లేకపోతే చాలా చితకబాదేశారు, ఈ షేర్ని తగ్గించేశారు, రిజల్ట్ నచ్చలేదు. తర్వాత మార్కెట్ క్యాప్ తీసుకుంటే 3,512 కోట్లు, అంటే మరీ చిన్నది కాదు, రీజనబుల్లీ గుడ్. అంటే త్వరలో ఇది మిడ్ క్యాప్ కాగలదు. 5,000 కోట్లు దాటితే ఆటోమేటిక్గా మిడ్ క్యాప్ అని అంటారులేండి. దీని గురించి ఇంకా చెప్పాలంటే డెట్ తక్కువే ఉంది, 0.8, మరీ తక్కువ కాదు డెట్. నెక్స్ట్ దీనికి ఉన్న విశేషత ఏంటంటే ప్రైస్ బుక్ వాల్యూ 1.4, తర్వాత 4.85 అక్కడ వరకు కనబడుతుందా? చివరి వరకు వెళ్తున్నామా? పర్వాలేదు, అయితే వెళ్తున్నాను. దీని పిఈ రేషియో చాలా తక్కువ ఉంది, 4+ ఉంది. ఎందుకంటే చితక బాధేశారు ఈ మధ్యన. 4.85, నేను 5 అంటానులేండి. పిఈ 5, పిఈ రేషియో ఏమండి. తర్వాత ప్రైస్ బుక్ వాల్యూ, ప్రైస్ బుక్ తీసుకుంటే 1.4, ఇది కూడా తక్కువే ఉంది. ఈ రెండు దీని స్పెషాలిటీ. ఎందుకంటే ఈ మధ్యన పెర్ఫార్మెన్స్ బాగోక చితక కొట్టేశారు. దీనికి మంచి ఫార్మస్యూటికల్ కంపెనీ, 35% మార్కెట్ షేరు యుఎస్ నుంచి, 35% ఆస్ట్రేలియా నుంచి. తర్వాత ఆస్ట్రేలియాలో ఒక కంపెనీని తీసుకుని వీళ్ళు మర్జర్స్, అమాల్గమేషన్స్, డీమర్జర్స్లో మాస్టర్స్. వీళ్ళు ఇదే పని చేస్తూ అది చేసి ఇచ్చేస్తూ ఏవో చేస్తూ ఉంటారు, ఖాళీ కూర్చోరు, చాలా యాక్టివ్. అయితే ఆస్ట్రేలియాలో మర్జర్కి అక్కడ గ్రీన్ సిగ్నల్, అక్కడ కాంపిటీషన్ కమిషను ఉంటుంది కదా, మనకి ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఉన్నట్టే అక్కడ ఉంది. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, మర్జర్ కోసం రెడీగా ఉన్నారు. ఆ క్లియరెన్స్ అయిపోయి మర్జర్ అయిపోతే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కంపెనీ. కొన్ని పార్ట్నర్షిప్స్ అమెరికాలో, ఈసారి అమెరికన్ యాక్టివిటీలో వీళ్ళు చెప్పాలంటే లాస్ వచ్చింది. మిగతా సెగ్మెంట్స్ బాగున్నాయి కానీ లాస్ వచ్చింది. తర్వాత అప్రూవల్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చి కొంచెం దెబ్బతిన్నారు లాస్ట్ సెషన్, ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్. సహజంగా తెలిసిన విషయమే కదా, అప్రూవల్స్ అవి ప్రాబ్లం అందరికీ వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళకి కొద్దిగా ఎక్కువ వచ్చినాయేమో అనుకోవాలి. తర్వాత ఏమైందంటే వీళ్ళ సేల్స్ అంటే రెవెన్యూ కొంచెం లైట్గా 1.9% ఎంతో తగ్గింది, బట్ నెట్ లాస్ వచ్చింది ఓవరాల్గా బికాజ్ ఆఫ్ సమ్ సెట్ బ్యాక్స్. అయితే కమింగ్ పీరియడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి గుడ్. దానికి తగ్గట్టు ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బాగుంది అంటున్నారు కదా. బాగున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రతి కంపెనీ మంచిదైనా చెడ్డదైనా కానీ కొనేస్తారు, తర్వాత చూద్దాంలే అని కొనేస్తారు, అమ్మేస్తారు, అంతే. అయితే మనం మంచి షేర్లు, స్ట్రాంగ్ షేర్లు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్లు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది గబుక్కుని కత్తి వేటుకి గురి కావు, అంటే గబుక్కుని పడిపోవు. అలా కాకుండా రైజింగ్ మోడ్లో ఉన్నప్పుడు, సీజన్లో ఉన్నప్పుడు ప్రతి షేరు పెరిగిపోతుంది, మంచిది పెరుగుతుంది, చెడ్డది పెరుగుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా డిస్టింగ్విష్ చేయగలగాలి మనం. అయితే ఇంకా ఈ కంపెనీకి వీళ్ళ ప్రోడక్ట్స్కి వాటికి కొంత యూనిక్ నేచర్ ఉంది. బట్ ఇప్పుడున్న కండిషన్స్కి దీనిలో గ్రోత్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఫండమెంటల్స్ ఓకే, నాట్ వెరీ గుడ్ బట్ నాట్ వెరీ బ్యాడ్, ఓకే. గ్రోత్కి మాత్రం పొటెన్షియల్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి, మరీ షార్ట్ టర్మ్ కాదు.
లాంగ్ టర్మ్ ఆలోచించేటప్పుడు పారామీటర్స్ సరిగ్గా లేవనుకోండి, ఫండమెంటల్స్ ఓకే కానీ కొంచెం ప్రస్తుతం వర్కింగ్ పెర్ఫార్మెన్స్ బాగోలేదనుకోండి, ఓకే దాని ప్రకారమే ప్రైస్ ఉంటుంది కదా, ప్రైస్ తక్కువలో ఉంటుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా తక్కువలోనే దొరుకుతున్నది కదా, ఇంకా తగ్గొచ్చు, అది వేరే సంగతి. కాబట్టి యావరేజ్ చేసి కొనుక్కునేటప్పుడు ఇంకా తగ్గినా ఓకే, ఇంకా పెరిగినా ఓకే. లేకపోతే అన్ని పారామీటర్స్ బాగుండి చక్కగా ఉంటే ప్రైస్ అందుబాటులో ఉండదు, మనం ఇప్పుడు ఇదే 600 నుంచి తగ్గింది. ఇది 600 రూపాయల ప్రైస్ది, ఇప్పుడు 490 అంత 390లో ఉంది. అందుబాటులోకి దరిదాపు అందుబాటులోకి ఎందుకు వచ్చింది అంటే దాని కర్మకాలి, అంటే పెర్ఫార్మెన్స్ ఈసారి బాగోక. అందుకని ప్రైస్ ఆటోమేటిక్గా డిస్కౌంట్ చేస్తారు దాని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని. అంతేకాకుండా ఫ్యూచర్ని కూడా డిస్కౌంట్ చేస్తారు. ఇప్పుడు లో పీఈలో ఉంది. తర్వాత 10 రూపాయలు దీని ఫేస్ వాల్యూ, దీనికి ఉన్న స్పెషాలిటీ 10 రూపాయల ఫేస్ వాల్యూ. తర్వాత నేను చూసిన ఏ చిన్న కంపెనీ చూసినా కూడా ఫేస్ వాల్యూ అండి 10 రూపీస్ లేవండి. బై మిస్టేక్ ఏదైనా ఉన్నా అంత బాగోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్ ఉంది. లారస్ ల్యాబ్ ఒకటి 10 రూపీసే, కానీ అది మిడ్ క్యాపే, స్మాల్ క్యాప్ కాదు. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మిడ్ క్యాప్, దానికి లోన్ ఉంది. పిఈ రేషియో కొంచెం ఎక్కువగా ఉంది, 30 ఉంది. ఇంకొంచెం కొద్దిగా మా టీంకి, మా రీసెర్చ్ టీంకి ఇంకేవో కొన్ని అవలక్షణాలు కనబడినాయి. కొంచెం అవలక్షణాలు కనబడేటప్పటికి ఆ లిస్టులోంచి తీసేయడం జరిగింది. లారస్ ల్యాబ్స్ స్టడీ చేయటం లేదు తప్ప అసలు 10 రూపాయలు ఫేస్ వాల్యూ షేర్ లేనే లేదు. అలానే వదిలేయం కదా. అయితే ఇంకా ఏంటి, జమ్స్ మంచి ఉన్నాయి, ల్యాక్ కాదు. నేను చెప్తాను ఒక షేరు చూడండి. ఇది మీరు స్టడీ చేసి ట్రై చేయండి క్యాచ్ చేయటానికి, ఎందుకంటే ఇది చాలా మంచి షేర్. ముందు చెప్తాను, కొంచెం డేటా ఇస్తాను, తర్వాత దీని గురించి చెప్తాను. అదేంటంటే సువెన్ లైఫ్. నాకు తెలిసి దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇప్పుడున్న దీన్ని ఇప్పుడు మన స్టడీకి అవరోధమే లేదులేండి, మనం మనసు అంగీకరిస్తే అవరోధం కాదు. ఏంటంటే దీని ఫేస్ వాల్యూ కేవలం ₹2 మాత్రమే. మనం 10 రూపాయలు వెతుక్కుంటున్నాం కదా, సారీ ₹1. ₹2 ఎక్కడుంది? ₹1 అంటే 10 రెట్లు అనమాట. మీరు చెక్ చేయండి ఒకసారి, ₹1 ₹2. మరి ఇక్కడ ₹1 రాశానంటే ₹1 అయి ఉంటుంది. సువెన్ లైఫ్ ఫేస్ వాల్యూ ₹1 అండి. అంటే మంచి గ్రోత్ ఇచ్చిన కంపెనీ, 500 టైమ్స్ అలా పెరిగిందండి ఇది. అయితే దీని మార్కెట్ వాల్యూ 238 భయంకరంగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. అంతకుముందు బిలో 200 మొన్నటి వరకు. అసలు 170, ఆ మధ్య నేను 170కి ఎక్కడ వస్తే కొన్నట్టున్నాను కొద్దిగా, 170, 168 ఆ రేంజ్లో. సరే, మార్కెట్ క్యాప్ కూడా చాలా రీజనబుల్, తక్కువ అండి, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, 3037. అది ఈ మధ్యన, లేకపోతే 30 కంటే కూడా తక్కువే, ఇక్కడ పెరిగింది కదా. తర్వాత ఏంటంటే ఈక్విటీలు అవన్నీ కొన్ని మీరు చూద్దురు, కానీ మీ హోంవర్క్ చేయాలి కదా, మిగతా పార్ట్ మీరు చేద్దురు. కానీ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెట్ తీసుకున్నట్లయితే దాదాపు నిల్లేనండి, నెగిటివ్ చూపిస్తున్నది 1-2 వెబ్సైట్లో. అంటే వీళ్ళకి డెట్ లేదు, అప్పు లేదు. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. ఎవరో ఫోన్ చేసి, ఏంటి సార్ సువెన్ లైఫ్, నాకు 2-3 వచ్చినాయి దీని మీద. ఒకరేమో ఏమంటే దీన్ని మన మల్టీబ్యాగర్స్కి స్టడీ చేయొచ్చా, దీన్ని తీసుకోవచ్చా అని. నేను చూద్దాంలేండి అన్నాను. ఇంకొకరు, ఈ కంపెనీ కొద్ది పెరిగింది, అమ్మేయమంటారా ఉంచమంటారా షేర్లే. నేనైతే అసలు టైం ఇదే, ఉంచుకునే టైము, ఇప్పటి వరకు కాదు, ఉంచండి అంటే భయం వేస్తున్నదండి. ఎందుకంటే మా ఇంటి పక్కనే, మా ఊరు పక్కనే, దగ్గరలో ఇక్కడేగా కంపెనీ అంటే ఇంకేం చెప్పాలి. అంటే దూరపు కొండలు నునుప, మీ ఊరికి దగ్గరగా ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే, కంపెనీ ఉంటే దాని మీద డౌట్సా? ఏ గుజరాత్లోనో ఢిల్లీలోనో ఉంటే కొంచెం గ్లామరా? అట్లా ఏం కాదు, కంపెనీయే. సో 3000 కోట్లు ఇది. డెట్ లేదు, ఈక్విటీ ఉంది. ఆ ఈక్విటీ నేను ఇక్కడ ఎంటర్ చేయలేదు.
అయితే ప్రైస్ బుక్ 3.5 కొంచెం డిసడ్వాంటేజ్ ఇది, కొంచెం గ్లామర్ ఉన్నది కదా. ప్రైస్ బుక్ 3.5 టైమ్స్, బట్ పిఈ మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. ఎట్లా అంటే 19.16 అంటే 19 అనుకోండి, 19 పిఈ ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీ పిఈ కొంచెం ఎక్కువే ఉంటుంది, అబౌట్ 20 ఉంటుంది నార్మల్గా. మిగతా పారామీటర్స్ మీరు మెషిన్ గన్ తీసుకుని ఫటాఫట్ చేసినట్టుగా దీని మీద రీసెర్చ్ చేసి దుర్బిణి వేసేసి ఏంటంటే చేసేయటమే. తర్వాత మిగతా షేర్లు కూడా వస్తాను. అయితే దానికంటే ముందు దీని గురించి కొంచెం చెప్పాలి. 2015, 2014, 15, 16, 17, బహుశా 2014, 2015 అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటే 2 షేర్లు తగిలాయి. ఫిల్టర్ చేయగా 2 షేర్లు తగిలాయి. 2 షేర్లు, ఒకటి ఇది, ఒకటి ఇంకొకటి, దాని పేరు ఇక్కడ చెప్పడం అనవసరం లేండి, వేస్ట్. అది చాలా మైక్రో క్యాప్, అంటే దీని మీద కూడా తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ 2 మల్టీ బ్యాగర్స్ అవుతాయి అని తీయటం జరిగింది. అప్పుడు నేను ఏం చేశాను, ఈ 2 షేర్లో ఇన్వెస్ట్ చేశాను. కొంచెం ఇక్కడ లోకల్, అప్పుడు మనకేమీ నాన్ లోకల్ క్లయింట్స్ లేరు కదా, అంత యూట్యూబ్ లేదు, నేను లేను కదా, ఛానల్ లేదు. ఒకరిద్దరు క్లయింట్స్ చేత కూడా కొనిపించాను వాళ్ళ అకౌంట్లోనే, నేను ఇన్వెస్ట్ చేశాను. అయితే అది దీనికన్నా ఎక్కువ స్పీడ్గానే పెరిగింది, స్పీడ్గానే తగ్గింది. కొంచెం పెరిగినప్పుడు లక్కీగా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయడం జరిగింది, అది వేరే సంగతి, దాన్ని వదిలేయండి. దీనికి వచ్చి నేను ఎంటర్ అయిన వేళ విశేషమో మరొకటో కానీ గ్రోత్ రాలా. కానీ దీన్ని స్టడీ చేయడానికి తర్వాత వీళ్ళకి కొత్తగా పేటెంట్లు కూడా వచ్చినాయి వీళ్ళకి అప్పుడు. తర్వాత గ్రోత్ పాత్లో ఉంది. అంతకుముందు పాస్ట్ రికార్డు చాలా బాగుంది, దగ్గర 500% ఎంత పెరిగింది అప్పటికి. అన్నీ బాగుండి దీని ఎక్స్పెక్టేషన్ 340, 420 అట్లా 220, 225 రేంజ్లో నేను ఎంటర్ అయింది. ఇప్పుడు ఎంత ఉందో ప్రైస్, దాదాపు ఆ రేంజ్లో ఎంటర్ అయ్యాను. ఇంతో బుల్లిష్ కంపెనీ అని ఎంటర్ అయితే తుస్సుమంది. నిరాశ అంటే డిసప్పాయింట్ చేసింది ఈ కంపెనీ నిజం చెప్పాలంటే. అయితే ఓర్పుగా ఏం చేశానంటే, కొంచెం మన దగ్గర ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నాయి కదా, యావరేజింగ్ అనే ఒక ఆయుధం తీసుకుని, ఎందుకంటే డివిడెండ్ పేయింగ్ కంపెనీ, ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ, చూసి స్టడీ చేసి కొనుక్కున్నప్పుడు ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యంతో యావరేజ్ చేసి జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఒక 10 to 15% ప్రాఫిట్ లాగాను. అంటే యావరేజింగ్ కొంచెం హైలో ఉన్నప్పుడు కొంచెం అమ్మటం, లోలో ఉన్నప్పుడు మళ్ళీ యాడ్ చేయటం, అట్లా చేయటం, అదే యావరేజింగ్ చేశాను సక్సెస్ఫుల్గా. ఆ 2వ కంపెనీలో కూడా చేశానులేండి, అందులో 2వ కంపెనీలో కూడా కొంచెం వచ్చింది. అయితే దీనిలోని తీరిగ్గా ఓపిక్గా యావరేజ్ చేసి కొంత క్వాంటిటీ వదిలేశాను. ఎందుకంటే ఆశ చావలా, ఇదేంటి ఇంత మంచి కంపెనీ పెర్ఫామ్ అవ్వట్లేదు. ఈలోగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ రిసెషన్లో ఉన్నదని చూసాం కదండి. ఈ కేస్ స్టడీ ఇదంతా మీకు పనికొస్తుంది. ఊరికే ఎవరికైనా బోర్ అనిపిస్తే ఆపేసి వినటం మానేయండి, కామెంట్లు ఏం పెట్టకండి దయచేసి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిస్కరేజ్ అదర్స్. వినేవాడికి చెప్పేవాళ్ళు లోకు కదండి. బట్ చూడండి, చెప్తున్నాను, అది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ దిస్ షేర్. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ నాకు తెలుసు. చాలా పారామీటర్స్ చాలా రకాలుగా చూసి స్టడీ చేసి పెట్టాము. క్లయింట్స్కి కూడా ఇన్వెస్ట్ చేయించాము, బట్ పెరగటం లేదు. ఇట్ హ్యాపెన్స్ ఫర్ వేరియస్ రీజన్స్. ఈ కంపెనీకి ఉన్న రీజన్స్ కంటే ఈ మధ్యకాలం ఆ తర్వాత ఏమైందంటే, ప్రాఫిట్స్ అవి దీనికి బాగానే వస్తున్నాయి, డివిడెండ్లు అవి పే చేసింది. కొన్ని సందర్భాల్లో డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది, బట్ అట్ ది సేమ్ టైం పెరగట్లా. ఈలోగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి కొంచెం స్లో డౌన్ వచ్చింది కదా, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, దాంతో ఇంకా పడుకుంది. ఇప్పుడేంటి 2 సంవత్సరాలు దాటిపోయింది,
లక్కీగా నేను ఏదో కొద్దిగా విద్య తెలిసిన వాడిని కాబట్టి యావరేజ్ చేసుకుని కొంచెం ఇండెక్స్లో పెడితే ఎంత వస్తుందో అంత వచ్చింది అంతే. ఓ డివిడెండ్ వచ్చింది, ఓకే, నేను ఐ మెయింటైన్డ్. అలా కాకుండా 220 230లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ అలా చేసి వదిలేసి లాంగ్ టర్మ్ నేనేం చేయగలను, నా చేతిలో ఏముంది, అంతా పైవాడి దయ, ఆ టైపు ఊరికే ఇన్వెస్ట్ చేసి వదిలేసే వాళ్ళు అయితే ఇవాళ కూడా ఎక్కడున్నావు గొంగలంటే వేసిన చోటే ఉన్నాను అంటుంది. అంటే ఇవాళ కూడా ఆ రేటే ఉంది, మధ్యలో బోల్డ్ అంత తగ్గింది, చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చి ఉంటుంది కదా మరి ఇన్వెస్ట్ చేసి వదిలేసే వాళ్ళకి. అందుకే యావరేజింగ్ ప్రిన్సిపల్స్ అవి కూడా తెలియాలి, నేర్చుకోవాలి. మన కోర్సులో యావరేజింగ్ ప్రిన్సిపల్స్ ఎందుకు పెట్టాను, అది యాజ్ అ బోనస్ యూ విల్ బి గెటింగ్ ఇట్. హెడ్జింగు, యావరేజింగు, ఈ రెండు టూల్స్ హథియారు, అస్త్రాలు లాంటివి. ఈ అస్త్రాలు ఉంటే ఈజీగా నెగ్గుకొచ్చేయచ్చు. మరి మీకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తున్నదో ఏమో తెలియదు కానీ బట్ నేను మాత్రం మీకు ఉపయోగకరమని వాటిని ఇందులో సిలబస్లో చేర్చాను. సో ఫైనల్గా ఏంటి కంక్లూజన్ అంటే, ఓర్పు అంటారు చూసారా, ఓరిస్తే కోడిగుడ్డు గంపెడవుతుంది అని ఎవరో ముతక సామెత చెప్పేవారు చిన్నప్పుడు, ఎవరో ఎక్కడో విన్నాను. ఓరిస్తే, ఓర్పు వహిస్తే కోడిగుడ్డు గంపెడవుతుందని. గుడ్డు ఒక్కొక్క గుడ్డు వేస్తే గంపెడవుతుంది, దాన్నే ఓర్పు అంటాం. ఒక్కొక్క గుడ్డు యాడ్ అవుతూ ఉంటుంది ఆ సెన్స్లో. అలాగే మరి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, నేను పూర్తిగా అమ్మేలా ఉంచాను. క్వాంటిటీ కొద్దిగా కొంచెం పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొంచెం యాడ్ చేయటం, అలా చేస్తూ కొంత క్వాంటిటీ రీజనబుల్ క్వాంటిటీ అలా వదిలేశాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాదు, బెంజమిన్ కదండి, బెంజమిన్ గ్రాహం గారే కదా మన ఆయన గురువు గారు, వారన్ బఫే గారు గురువు గారు. గ్రాహం గారు, ఆ బెంజమిన్ గ్రాహం గారు ఒక ప్రిన్సిపల్ చెప్పారు, 3 ప్రిన్సిపల్స్ చెప్పారు ఆయన పెదప దశలో. ఒక ప్రిన్సిపల్లో వాటిలో 3వ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా ఒక షేరు 2 సంవత్సరాలకి మించి 2 సంవత్సరాలలో పెరగకపోతే దాన్ని తీసి పక్కన పారేయండి అన్న. ఆయనకి విసిగెత్తేసి ఉంటుంది. అయితే అది కరెక్ట్గా అన్నిటికీ అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుందా? 2 సంవత్సరాలు నాకు అయిపోయింది, నేను వదిలేసి ఉంటే నేను వదలలేదు. అట్లాగా 100% ఎక్కడైనా ఏదైనా మనం చదివితే వింటే 100% ఫాలో అవటం కాదు, కొంచెం కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ షేర్. మీకు ఎందుకంటే నేను స్వయంగా స్టడీ చేశాను కాబట్టి. అలాగే మీరు కూడా స్వయంగా స్టడీ చేయటం నేర్చుకున్నప్పుడు ఆ షేర్ తోటి ఎక్కువ కాలం ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఆ నాలెడ్జ్ లేకపోతే, స్కిల్ లేకపోతే భయపడిపోతారు. అందుకోసమే నేర్చుకుంటున్నారు, ఈ స్కిల్ నేర్చుకోండి అంటున్నాను. సో ఇప్పుడేంటి దీని పరిస్థితి అంటే, ఒక రకంగా ఈ సంవత్సరం దీనికి టర్నర్ అరౌండ్, దీని టార్గెట్ 400+. మనమేం దేవుళ్ళం కాదు. అంటే ఎంతకాలం అండి వెంటనే అడుగుతారు మీరు, నాకు తెలుసు. ఒక 1 year, 12 to 18 months. 12 to 18 monthsలో దీని టార్గెట్ ఏంటంటే 400+. ఇప్పుడు ఎంత ఉంది? 200 ఉంది, 230 ఉంది. దీనికి పెరగటానికి కావాల్సినటువంటి పారామీటర్స్ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీకు దీనిలో ఏమైనా లోపాలు కనిపిస్తే వెతికి తీసుకొని పట్టుకొని రండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. చూద్దాం ఒకసారి, ఎందుకంటే నథింగ్ ఈజ్ ఫైనల్. మీరు డెసిషన్, ఇది ఇన్వెస్ట్ చేయటం చేయకపోవటం అనేది మీరు తీసుకునే డెసిషన్ కదా, నేను ఫోర్స్ చేసేది కాదు. అయితే నా ఒపీనియన్ ప్రకారం దీనికి టైం వచ్చింది, రెక్కలు వచ్చాయి, అందుకుంటుంది, టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది ఇది. అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే నో. 237 నాకైతే మనసు అంగీకరించడం లేదు, 238లో కొనటం ఏంటి అని. ఎందుకంటే లోన్స్ చూశాను కదండి, దీన్ని 160, 170 కూడా చూశాను, 150 కూడా ఎప్పుడో వచ్చినట్టుంది. నేనైతే కొన్ను, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, అది వేరే సంగతి. అయితే స్టిల్ దీని ప్రైస్ రేంజ్ ఏంటంటే 190 210 మధ్యలో. ఇప్పుడు బాగుంది కాబట్టి ఏమైనా కరెక్షన్ వస్తే ఆ టైంలో ఎంటర్ అయితే బాగుంటుంది.
ఏ రేట్లో పడితే ఆ రేట్లో కొనేస్తే ఏమవుతుందంటే తర్వాత తగ్గిన తర్వాత అయ్యో తొందరపడ్డాను అనిపిస్తుంది. అయితే సిప్ మోడ్లో కొనుక్కునే వారికి ఏం పర్వాలేదు. ఇప్పుడు 238 దగ్గర నుంచి ఒక 4-5 ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, దీనిలో 5,000కి ఎన్ని షేర్లు వస్తాయి? 20 షేర్లు వస్తాయి. అంతకనే వస్తాయి, 20-25 షేర్లు వస్తాయి. అవి 5 షేర్లు చొప్పున 4 సార్లు కొనుక్కోండి. అట్లా కొనుక్కుంటే ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. సిప్ మోడ్లో వెళ్తే ఈవెన్ టుడే ఈజ్ ద రైట్ టైం. టుడే అంటే టుమారో, మండే కూడా కొనుక్కోవచ్చు. మండే లక్కీగా కరెక్షన్ వచ్చి తగ్గిందనుకోండి, మరీ మంచిది. సో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్. అయితే వెరీ స్మాల్ కూడా ఉంది, కొద్దిగా చిన్న కంపెనీ. దీని గురించి నాకు బాగా తెలుసు, ఇప్పుడు నేను డిస్కస్ చేయను, తర్వాత చేస్తాను దాని గురించి. ఇది కాకుండా కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా మీరు హోంవర్క్ చేయాలి. మీరు హోంవర్క్ చేయటానికి కోసం నేను కొన్ని 2-3 షేర్లు చెప్తాను. వీటిని చేయండి, అబ్జర్వ్ చేయండి. మరి డెసిషన్ జాగ్రత్తగా అంటే అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి వీలు పడుతుంది. ఏంటి ఆ కంపెనీలు అంటే, క్యాప్లిన్ పాయింట్. ఇది పడేశారు. దాంతో ఈ ప్రమోటర్స్ వెర్రెక్కి రండి, ఎవరు వస్తారో రండి, బస్తీ మే సవాల్ అని కూర్చుని వాళ్ళే కొంట మొదలుపెట్టారు అని మార్కెట్లో టాక్. ఇది అప్పర్ సర్క్యూట్ కూడా వెళ్ళిపోయింది 2-3 సార్లు. మళ్ళీ ఇప్పుడు కొంచెం చిన్న కరెక్షన్కి వచ్చింది. ఇంకొంచెం కరెక్షన్ వస్తే మరీ మంచిది. కరెక్షన్ రాకపోతే అందకుండా మళ్ళీ వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది లక్కీగా ఫేస్ వాల్యూ 2 రూపీస్. దీని ప్రైస్ ఏమో 468. మరీ చౌకగా దొరకవండి ఫార్మా షేర్స్, గుర్తుపెట్టుకోండి. పైగా 10 రూపాయల షేర్లు కూడా దొరకవు. 468, 3538. మరీ చిన్నది కాదు కంపెనీ, కొంచెం అడ్వాంటేజ్, లిక్విడిటీ ఉంటుంది బాగానే. మిడ్ క్యాప్ కాబోతుంది, త్వరలో అయిపోవాలి. దీని డెట్ ఏంటంటే లేదండి, ఫ్రీ, నో డెట్, అప్పులు లేవు. తర్వాత దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటి, ఈక్విటీ చాలా చిన్న ఈక్విటీ అండి. ఎక్కడ రాయలేదు నేను, స్మాల్ ఈక్విటీ. ఇక్కడ రాస్తాను, స్మాల్ ఈక్విటీ ఆఫ్ 15 crore. అందుకని పరిగెడితే మన తాస్పావులాగా పరిగెడుతుంది. 15 crore దీని ఈక్విటీ, చాలా చిన్న ఈక్విటీ. దీనికి ఇది ఒక ప్లస్, డెట్ లేదు, చిన్న ఈక్విటీ, డెట్ లేదు. దీనికి ఉన్న ప్లస్ పాయింట్లు. మిగిలిన పారామీటర్స్ అన్నీ ఒక్కొక్కటి మీరు చెక్ చేయండి, స్టడీ చేయండి. దీని డేటా అంతా కలెక్ట్ చేసి చక్కగా యూట్యూబ్లో మెసేజ్ల దగ్గర పెట్టాలి. మీరు ఎంతమంది పెడతారో, ఎంతమంది హోంవర్క్ చేస్తున్నారో చూస్తాను. మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే అంత తొందరగా నేర్చుకుంటారు. మీరు నేర్చుకోవటం కోసం ఈ క్లాసులన్నీ, నేను మాట్లాడటం కాదు, మీరు వర్క్ చేయాలి. అప్పుడు ఆ విద్య మీ సొంతం అవుతుంది. సో మిగతా పారామీటర్స్ అన్నీ తీసుకుని దీన్ని చేయండి. తర్వాత ఏంటంటే ఇంకా ఉన్నాయి. జేబీ కెమికల్స్ అని ఒకటి ఉంది. తర్వాత ఎఫ్డిసి అని ఒకటి ఉందండి. ఎఫ్డిసి, ఇది 250 ఎఫ్డిసి తీసుకుందాం. ఎఫ్డిసి ఇది 1 రూపీ కదా ఫేస్ వాల్యూ. ఎఫ్డిసి 1 రూపీ ఫేస్ వాల్యూ, 250 రూపీస్ మార్కెట్ ప్రైస్, సిఎంపి. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమో కొంచెం గట్టిగానే ఉంది, 4367. కొంచెం గట్టిగా తీసుకోవాలండి. మరి చిన్న ఈక్విటీలు రిస్క్ ఎక్కువ. కొంచెం 3,000, 2,000, 4,000 అయితే ఈక్విటీ కొంచెం మనకు కొంచెం నిలబడతాం, రిస్క్ ఉండదు. ఇక్కడ కూడా ఫ్రీ అండి, డెట్ ఫ్రీ, నో డెట్. అది దీని స్పెషాలిటీ. పిఈ కొంచెం ఎక్కువగానే ఉంది, 29 దాకా ఉంది. ఇదొకటి స్టడీ చేయండి, ఎఫ్డిసి ఒకటి. తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా చెప్తానండి. అయితే హ్యాండిల్ విత్ కేర్ అండి. ఇది ఈ మధ్యనే పరిగెత్తడం మొదలెట్టింది. సీక్వెంట్
సైంటిఫిక్ కదా, సీక్వెంట్ సైంటిఫిక్ అంటాం. ఈ సీక్వెంట్ సైంటిఫిక్ దీని ఫేస్ వాల్యూ ₹2, మార్కెట్ ప్రైస్ వచ్చి 64 63 ఈ మధ్యనే పెరిగిందండో. అంతకుముందు ఎంత, బిలో 60. ఒక్క రోజులో మొన్నే 6% 7% పెరిగిపోయింది చెప్పబెట్టకుండా. ఎందుకంటే దీని మార్కెట్ క్యాప్ చాలా తక్కువ, చిన్నది, వెరీ వెరీ లో మార్కెట్ క్యాప్. అయితే దీని డెట్ వీళ్ళు తగ్గించేశారు 0.3. పిఈ అవన్నీ మిగతా ఫ్యాక్టర్స్ చూడండి మీరు. ఈక్విటీ కొంచెం ఎక్కువగానే ఉంది, 48 crores. తర్వాత ప్రైస్ బుక్ కొంచెం కంఫర్టబుల్గా ఉంది, 2.4. ఇది యాక్చువల్గా కొంచెం ప్రాబ్లంలో ఉంది, యాక్చువల్గా ప్రాబ్లం కంపెనీ. పిఈ చాలా తక్కువ కనపడుతున్నది, 3.7. మీరు చెక్ చేసుకోవాలి. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది నేను బ్యాలెన్స్ షీట్ అయితే దొరకలేదు, ఇంకా ఆడిటర్ గారి సంతకం అవ్వలేదేమో. చాలా కంపెనీలకి అదే ప్రాబ్లం. వాళ్ళు మార్చ్ రిజల్ట్స్ వరకు, యాన్యువల్ రిజల్ట్స్ వరకు అనౌన్స్ చేస్తారు, కానీ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ ఇంకా అప్రూవల్, బ్యాలెన్స్ షీట్ మళ్ళీ దానికి మీద ఆడిటర్ గారి సంతకాలు అవన్నీ అయిపోవాలి కదా, ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ రావాలి కదా, అది రావటం లేదు. కానీ మీరు కూడా స్టడీ చేయండి. ఇందులో వీళ్ళ యాక్టివిటీ కంటే అదర్ ఇన్కమ్ అనే ఒక ఫ్యాక్టర్లో బోల్డ్ అంత డబ్బు, 400 కోట్లు ఎంత ఉంది అదర్ ఇన్కమ్, ఒకసారి యాడ్ అయిపోయింది. ఇంతకుముందు ఇది లాసుల్లో ఉన్నదే. ఆ అదర్ ఇన్కమ్ అనేది యాడ్ అయ్యి మొత్తం మీద ఓవరాల్గా భయంకరంగా ప్రాఫిట్ పెరిగిపోయింది, అబ్నార్మల్గా విండ్ ఫాల్ లాగా. ఆ అదర్ ఇన్కమ్ ఏంటి, ఏ రకమైన ఇన్కమ్ అదేననేది మనం అనలైజ్ చేయాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఏ ప్రాపర్టీయో అమ్మి సొమ్ము చేస్తేనంత మాత్రాన ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ వ్యాపారం ద్వారా సంపాదించలేదు కదా. అది వ్యాపారం ద్వారా సంపాదించిందే ముఖ్యం, ఇంపార్టెంట్, మిగిలిన అంత ఇంపార్టెంట్ కాదు. అందువల్ల ఏంటంటే, కాకపోతే దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి, పెరిగిపోవచ్చు కూడా. ఏదైనా కొంచెం షార్ట్ టర్మ్ బెనిఫిట్ తీసుకుందాం, సరదాగా చూద్దామంటే కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అయ్యి చూడటమే, అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. ఎందుకంటే చాలా హైలో 130 140 లెవెల్కి కూడా వెళ్ళిన షేర్ ఇది ఒకప్పుడు. దాని కర్మకాలి 64కి వచ్చింది పెర్ఫార్మెన్స్ బాగోక. అయితే మార్కెట్ క్రేజీగా ఎగబడి కొనేటప్పుడు అండి, పెర్ఫార్మెన్స్ చూడరు, దాని పారామీటర్స్ చూడరు, ఏమి చూడరు, కొనిపడేస్తారు, కొనేసి అమ్మేసుకుంటారు. అందుకని జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసి కొనుక్కుంటే మంచివైతే పడిపోవు. కంపెనీ మంచిది కాకపోతే పెరిగిపోద్ది, కానీ మళ్ళీ అది తగ్గిపోద్ది తర్వాత, ఆ రిస్క్ ఉంది. అందుకని సెలెక్టివ్గా కొనుక్కోవాలి. ఇవి ఇంకా ఉన్నాయి, ఇంకా లిస్ట్ పెద్దదే ఉంది. అయితే నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాను కదా, ఇది ఫార్మా కంటిన్యూ చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఫార్మాలో ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి, ఫార్మాలో కొంచెం ఎక్కువ షేర్లు సెలెక్ట్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. నంబర్ ఆఫ్ షేర్స్ కొంచెం రావాలి కదా, బెనిఫిట్ కూడా రావాలి కదా, గ్రోత్ కూడా రావాలి కదా. కనీసం మీరు ఎంతో కష్టపడి ఈ కోర్సు జాయిన్ అయినందుకు, ఇప్పుడు ఫ్రీగా అందరూ ఫ్రీగా కావాలని అనుకుంటుంటే మీరేమో ఫ్రీ అక్కర్లేదులేండి మేము వీ విల్ పే అని చెప్పి పే చేసి జాయిన్ అయ్యి వచ్చారు కదా, కనీసం అక్కడ కొంచెం రావాలి కదా. అందుకే అదే కొంచెం రికవర్ అయితే డబ్బులు వస్తే యూ విల్ బీ హ్యాపీ అండ్ ఐ విల్ బీ హ్యాపీ. క్లాసులు జాయిన్ అయిన పుణ్యానికి ఇద్దరం విన్ విన్ సిచ్యువేషన్, మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. ఓకే, అది మీకు కొంచెం అట్లా ఉండాలి అని చెప్పి నేను ఆలోచించి వెంటనే క్లాసు పెట్టడం జరుగుతున్నది. మీరు హోంవర్క్ ఫటాఫట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాసు వచ్చేటప్పటికి ఈ వీక్లోనే మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్. ఫ్రీక్వెన్సీ కొంచెం ఎందుకు పెంచుతానంటే, ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోవాలి మనం, అందుకని పెంచుతున్నాను. కాబట్టి మీరు ఈ మిగతా కంపెనీలకి ఇంకా ఉన్నాయి, చాలా ఉంది లిస్టు. నేను ఇచ్చిన కంపెనీలకి ఈ మొత్తం ఎన్ని 1 2 3 4 5 వీటికి డేటా ఇంకా తయారు చేసి స్టడీ చేసి ప్లేస్ చేయండి. నేను కొన్ని ఇంకా ఉన్నాయి కదా, ఏంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి, పీజీ వాటి గురించి అడుగుతున్నారు. అదొకటి ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఎక్స్ప్లెయిన్, తొందర ఏం లేదు. ఆ పీజీ ఏంటి, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, సహజం. ఐ విల్ డూ ఇట్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం. అర్జెన్సీ కాబట్టి దీనిలోకి వచ్చాను. తర్వాత ఏంటంటే బ్యాక్లాగ్లో ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తుంటే
యూట్యూబ్ వీడియోలో పెట్టండి, నేను చూస్తాను. చూసి కొంచెం ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇన్ ద క్లాస్. ఓకే, మీరు స్పీడప్ అవ్వండి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోకి వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎంట్రీ. అందుకని మీరు హోంవర్క్ చేసి ఫటాఫట్ వీటికి సంబంధించిన అన్ని యూట్యూబ్ వీడియోలో పెట్టండి. వీ విల్ డూ అండ్ ప్రొసీడ్ ఫాస్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నౌ ది టైమ్ హ్యాస్ కమ్ అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యువర్ హోంవర్క్. ఖాళీగా కూర్చోకండి, ఖచ్చితంగా హోంవర్క్ చేయండి. బాయ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఈ వీడియో చూడటానికి ముందు నేను చెప్పాను కదా, జనరల్ వీడియో ఉంది, వాట్ ఈజ్ ఫార్మా ఇండస్ట్రీ అని, ఆ ఇండస్ట్రీ గురించి. అది తప్పకుండా చూడండి. ఒకవేళ ఇది వినేసినా అది వినండి, అది వినొచ్చి మళ్ళీ ఇది వినండి. 1-2 సార్లు వినండి, నష్టం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.